ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపును సంతరించుకుంది. 51 కోట్ల వ్యయంతో మొత్తం గేట్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. వీటిని ఇవాళ కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో కలిపి ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు 2 రాష్ట్రాల్లో లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవనాడిగా నిలుస్తోంది. అయితే 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. అప్పటికప్పుడు నీటి వృధాను అడ్డుకునే ఏపీ ప్రభుత్వం చొరవతో సీఎం చంద్రబాబు సూచనతో సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వం వహించి స్టాప్ లాక్ గేట్ ను అమర్చారు. స్పిల్వే గేట్లు అన్ని మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో 6 నెలల్లో కొత్త గేట్లను పూర్తి చేసి ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు పునరుజ్జీవం పోశాయి. తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరుతో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు కీలకంగా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే తుంగభద్ర ప్రాజెక్టు కింద 1.46 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతోంది. కుడి కాలువ ద్వారా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగునీరు అందుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు భద్రతను ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గేట్ల ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేశాయి. గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని హోస్పేటలో జరిగే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అందిస్తారు. విజయ్ కుమార్, ఈ రోజు ఆంధ్ర, కర్ణాటకకు వరప్రసాది అయిన తుంగభద్ర డ్యామ్ కు మరో ఈ రోజు సువర్ణ అక్షరాలతో లిఖితదగ్గ విషయం అని చెప్పవచ్చు. అయితే గతంలో ఏదైతే 2024లో ఆగస్టులో వచ్చిన వరదల తాకిడికి 19వ గేటు కట్టకపోగా అప్పుడు పూర్తి డ్యామ్ కూడా పూర్తిగా నిండింది. అదే సమయంలో నీరు వృధాగా పోతుండడంతో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఆ రోజు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఒక స్టాప్ లాక్ గేట్ అనేది ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి వరద నీటిని కూడా అరికట్టారు. అయితే తర్వాత అక్కడికి డ్యామ్ అథారిటీ వారు సందర్శించిన సమయంలో మొత్తం ఇది ఒక గేటే కాదు, మొత్తం అన్ని గేట్లలో మార్చాలని చెప్పడంతో ఒకసారి కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, ఇటు ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు పూర్తి అప్రమత్తమయ్యి 51 కోట్ల రూపాయలతో మొత్తం 34 గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ 34 గేట్లు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు చేపట్టున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు కొత్త గేట్లకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మరో 2 కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. పాటిల్, అలాగే కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమనాథ్తో పాటు మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల్ కేంద్ర ప్రభుత్వ విపులు కాలువ శ్రీనివాసులు కూడా పాల్గొని ఈ రోజు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ తుంగభద్ర డ్యామ్ అనేది అటు కర్ణాటక కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు చాలా లక్షల మంది రైతులకు పంటలు పండించే వరప్రసాది అని చెప్పవచ్చు. దాదాపు మన ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే 1,46,000 హెక్టార్లు అంటే దాదాపు 3,50,000 ఎకరాలకైతే సాగునీరు అందిస్తుంది. అది కొన్ని వందల గ్రామాలకు కూడా తాగునీటి వసతులు కూడా తీరుస్తుంది. ఈ డ్యామ్ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. అలాంటి డ్యామ్ కి దాదాపు 74 సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన గేట్లని ఇప్పుడు కొత్త గేట్లు అంటే మరో ముందుకి ఇటువంటి ఇబ్బందులు తగలుకోకుండా, రైతు ఇబ్బంది పడుకోకుండా ఈ రోజు కర్ణాటక ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 51 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 34 గేట్లు కూడా అమర్చి కార్యక్రమం చేపడుతున్నారు. అయితే ఈ రోజు దాదాపు 11 గంటల సమయంలో ముగ్గురు ముఖ్యమంత్రుల చేత ప్రారంభోత్సవం చేయనుండడంతో ఇది అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కార్యక్రమం అంటే ముగ్గురు ముఖ్యమంత్రులు రావడంతో అటు కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు పూర్తి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడ ఏ లోపం రోకోకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. అలాగే ఈ రోజు ఆ గేట్లు ప్రారంభోత్సవం జరిగిన అనంతరం హోస్పేటల్లో ఈ రోజు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా రాయలసీమ ముఖ్యంగా చూసుకుంటే అటు కర్నూలు కావచ్చు, ఇటు అనంతపురం కావచ్చు, తుంగభద్ర డ్యామ్ ద్వారా ఎంతో మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అలాంటి తుంగభద్ర డ్యామ్ కి ఈ రోజు కొత్త గేట్లు ప్రారంభించడం నిజంగా శుభ్రం అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్.